హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు వీణా 777. ఇవాళ ఏంటి అనంటే సుత్తి లేకుండా నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అనంటే మనకి సెట్టింగ్‌లలో గానీ, లేదంటే వీడియో ఎడిటింగ్‌లో గానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు చాలామంది. కాకపోతే కొంచెం గ్రేస్‌ఫుల్‌గా ఉండడం కోసం కొన్ని వీడియోస్ అయితే నేను ట్రై చేశాను. ఏంటి అంటే డ్రెస్ కలరింగ్ అనేది చేంజ్ అవ్వాలి అనంటే నేనైతే క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ అయితే నా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చాలా క్లారిటీగా స్క్రీన్ షాట్లో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే నా అలాగే వీడియోలో అప్లోడ్ చేసుకోండి. అండ్ ఎలాగుందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. రండి మరి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లాగైతే మనకి ఉంటుంది కదా, స్క్రీన్ పైన ఇలాగ మనమైతే ఇన్‌షాట్ సెలెక్ట్ చేసేసుకోవాలనమాట. ఇన్‌షాట్‌లో అంటే మనకి కొన్ని యాడ్స్ వస్తా ఉంటాయి. ఆ యాడ్స్ ఒకవేళ మనం ప్రీమియం తీసుకున్నట్లయితే రావన్నమాట. అండ్ అలాగే వీడియో అని ఉంది కదా, ఆ వీడియో పైన నొక్కండి. అండ్ అలాగే న్యూ అనేది నొక్కుకోండనమాట. న్యూ నొక్కిన తర్వాత మనకు బ్లాంక్ అది ఉంటది. ఆ ఆప్షన్ బ్లాంక్ ఆప్షన్ నొక్కిన తర్వాత మనకు బ్లాంక్‌ది బయటకొచ్చేస్తదనమాట. ఇలా బ్లాంక్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఈ బ్లాంక్‌ని మనం కాపీ చేసుకోవాలనమాట. బ్లాంక్‌ని ఎలా కాపీ చేసుకుంటాం అనుకుంటున్నారా? క్రాప్ చూడండి. క్రాప్ దగ్గరికెళ్తే ఒకవేళ సపోర్ట్ చేస్తే చేస్తది. లేదంటే లేదు. దానికి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండ్ అలాగే ఈ క్రాప్ మనం కొంచెం చిన్న సైజ్‌లో కావాలంటే, ఏ సైజ్‌లో కావాలంటే ఆ సైజ్ ఎంతసేపు కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డూప్లికేట్ పైన నొక్కుతా ఉంటే మనకి డూప్లికేట్స్ అనేవి ఓపెన్ అయితా ఉంటాయన్నమాట. డూప్లికేట్స్ మనకెన్ని కావాలంటే అన్నీ ఓపెన్ చేసేసుకోవచ్చు. ఈ డూప్లికేట్స్‌కి మనం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చుకోవాలనమాట. బ్యాక్‌గ్రౌండ్ ఎలా గీయాలి అననంటే, ఇక్కడ వెళ్ళండి, బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తే మనకి సో మెనీ కలర్స్ అనేది మనకు కనిపిస్తాయన్నమాట. ఇందులో మనకి ఏ ఒక్క మనకి బ్యాక్‌గ్రౌండ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలనమాట కలర్స్. నేనైతే ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ రెడ్ కలర్ అండ్ మనకి ఇది ఏ కలర్ అంటే మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ నేనైతే సెలెక్ట్ చేసేసుకున్నా అనమాట. ఇలాగ నేనైతే సో మెనీ కలర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకి మల్టీ కలర్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే డిజైనింగ్ కలర్స్ ఉంటాయి. అండ్ అలాగే చాలా చాలా కలర్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. చూడండి, నేను ఎలాగ సెలెక్ట్ చేసుకుంటున్నానో అలాగనే సెలెక్ట్ చేసేసుకోండి. అంటే మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ సెలెక్ట్ చేసేసుకోండనమాట. ఓన్లీ మనం సెలెక్ట్ చేసుకున్న బ్లాంక్స్‌కి మాత్రమే, అంటే మనకి డూప్లికేట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం గదా, ఒక్కొక్క దానికి ఎళ్ళుకుంటూ మనమైతే ఇవి సెలెక్ట్ చేసేసుకోవాలనమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి అనంటే, చూడండి నేనైతే ఎన్ని సెలెక్ట్ చేసేసుకున్నానో, నాకైతే ఒక 5, 6 అంటే మనం ఏ వీడియో అయితే చేస్తామో ఆ వీడియోకి లెంత్ తగ్గట్టు మనమైతే డూప్లికేట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇలాగ నేనైతే కలర్స్ గూడా సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. నాకు నచ్చిన కలర్స్ నేను చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్స్ మీరు చేసేసుకోండి. అండ్ అలాగే మనం సెలెక్ట్ కూడా చేసుకోవచ్చనమాట కలర్స్. ఇక్కడికి మనం చూసారు గదా మీరు, ఇందులో కలర్స్ అనే దాంట్లోకెళ్ళిపోతే మనకి ఎలాంటి కలర్ కావాలంటే ఇగో ఇలాగే వెళ్ళిపోవచ్చనమాట. మనకి క్లాసిక్ కలరు, మోడ్రన్ కలరు, ఇలాగ మనకి ఎలాంటి కలర్ గావాలో ఆ కలర్‌లోకెళ్ళిపోతే మనకి షో పైన చూపిస్తదనమాట. మనకి చూడండి, ఇక్కడ అక్కడున్న కలర్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయనమాట. ఈ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను లెమన్ యెల్లో కలర్ సెలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ అలాగే ఇలాగ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి నేను ఇంకా కొన్ని డూప్లికేట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆటోమేటిక్‌గా అవి ఓపెన్ అయిపోతాయనమాట. నేను అండ్ అలాగే ఇప్పుడు నేను పాప్‌లోకెళ్ళిపోయాను. పిప్ అని ఉంటది అండి. పిఐపి పిప్ అని ఉంటది. ఆ పిఐపి పిప్‌లోకెళ్ళిపోతే మనకి వీడియో అనేది ఓపెన్ అయితదనమాట. మనకి వీడియోస్ ఏ వీడియో అయితే కావాలో, ఏ వీడియోకైతే మనం కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ వీడియోనైతే మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. చూడండి, నాది గ్యాలరీలో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. నేను ఒక వీడియోనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలో గుర్తుంది కదా! పిప్‌లోకెళ్తే మనకి ఆటోమేటిక్‌గా వీడియోస్ ఓపెన్ అయితాయన్నమాట. నేనైతే ఒక వీడియోని సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి, నేను ఈ ఫస్ట్ వీడియోనైతే సెలెక్ట్ జేసుకున్నాను. మనకు కొన్ని వీడియోస్‌కి కలర్స్ అనేవి సెలెక్ట్ అవ్వవన్నమాట. అయితే నేనిక్కడ ఏం చేశానంటే దీన్ని చూసాను. ఇదైతే అసలు నాకు ఇది సెట్ అవ్వలేదు. అందుకనే దీన్ని డిలీట్ చేసేసాను. నెక్స్టొచ్చేసి నేనైతే ఈ వీడియోనైతే సెలెక్ట్ చేసేసుకున్నాను. నేనిలా క్రాప్ చేసేసాననమాట. ఇలా క్రాప్ చేసేసి మనకి ఏంటి అనంటే, మనకి క్రాప్‌లోకెళ్ళినా పర్వాలేదు. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో క్రోమా అని ఉంటది గదండీ! కొంతమందికైతే డైరెక్ట్ క్రోమా అని ఉంటది. నాకైతే ఏమంటారు, మనకి ఒక యాప్‌లో ఉంటదనమాట. క్రోమా అండ్ ఉంటది. ఈ క్రోమాని మనం ఇలా సెలెక్ట్ చేసేసుకున్నామనుకో, అంటే ఎంతవరకి మనకు రేంజ్ ఉందో అంతవరకు సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత
దాని కింద మనకి స్ట్రెంత్ కనిపిస్తుంది కదా! స్ట్రెంత్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి షాడో అని ఉంది చూసిండ్రా? షాడోని సెలెక్ట్ చేసుకుంటే ఏమైతది అనంటే, మనకి కొంచెం షాడో దాని పైన పడేసి, మనకెక్కడనైనా కలర్ ది సెట్ అవ్వని దగ్గర అది షాడో అనేది క్లారిటీగా చేసేస్తదనమాట. అందుకని మనం షాడో గూడా క్లిక్ జేసేసుకోవాలి. చూసుకొని చేసుకోండి. ఓకేనా? మనకి చాలా నీట్‌గా ఉంటే చాలా నీట్‌గా వస్తది. కొంచెం అటు ఇటు ఉన్న వీడియో సెట్ అవ్వదనమాట. ఓకే అండి. ఇలాగ నేను చేసుకున్న తర్వాత ఓకే నొక్కేసి అండ్ అలాగే దానిలో నుంచి మనము ఇప్పుడు ఈ క్రోమా ఇప్పుడు ఇది ఉంది గదా! చూడండి ఎలా ప్లే అయితుందో. రోజులు పూజ ఆ కైలాసాన్నే ఇడిసిపెట్టే గల్లే గల్లే నన్నే సుతే పందిరి గుంజలల్లా పదిలంగా ఉండయ్యా నువ్వు డిజే మోతలల్లా ధూమ్ధాము చెయ్యయ్యా. చూసారా ఫ్రెండ్స్? ఇక ఇలాగ కలర్స్ అయితే డ్రెస్ చేంజ్ అయితా ఉంటాయన్నమాట. చూడండి నేను ఎన్ని కలర్స్ వేసానో అన్ని కలర్స్ అయితే ఖచ్చితంగా క్లారిటీగా మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటామో అన్నిగా మనకి కలర్స్ చేంజ్ అయితా ఉంటాయన్నమాట. చూడండి. బోలో గణేష్ మహారాజ్ కి జై అంటే వస్తావా నిండు భక్తి కండ్ల చూసి నువ్వు ఖుషి అయితావా నీకు రంగు లైట్లు ఏ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ కలర్స్ చేంజ్ అవుతున్నాయో అండ్ తర్వాత మనం సేవ్ నొక్కేసుకోవాలన్నమాట. ఎక్స్‌పోర్ట్ అని ఉంటది. పైన ఎక్స్‌పోర్ట్ తర్వాత నొక్కేస్తే మనకేంటంటే సేవ్ అవుతా ఉంటదనమాట. మనకు అడ్వర్టైజ్ చూసేసుకున్న తర్వాత సేవ్ అవుతది. సేవ్ అయిన తర్వాత మనం ఏంటి అంటే గ్యాలరీలోకి వెళ్ళిపోతదనమాట. మనం ఫోటోస్‌లోకి వెళ్ళిపోతే గ్యాలరీలో మనకి ఈ వీడియో అనేది వచ్చేస్తదనమాట. ఈ వీడియో చూడండి ఒకసారి. చూసారు కదా ఇదైతే సేవ్ అయింది. దీన్ని మనం ఎందులో ఎడిట్ చేసుకోవాలి అనంటే పిక్సార్ట్ ఓపెన్ చేయాలన్నమాట. చూడండి నేనైతే పిక్సార్ట్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత పిక్సార్ట్ ఓపెన్ చేసేసాను. ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత మనకేంటంటే కింద వీడియో ఎడిటింగ్ ఉంటది. వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోతే మనకి ఇందాక వచ్చిన వీడియోని మనం సెలెక్ట్ చేసేసుకునేసి యాడ్ నొక్కేసుకోవాలనమాట. సెలెక్ట్ చేసుకొని యాడ్ నొక్కేసుకున్న తర్వాత దీన్ని మనం క్రాప్ చేసేసుకోవాలనమాట. చూడండి వీడియోని ఎంత ఈజీగా క్రాప్ చేసేసుకోవచ్చో చూసిండ్రా? అయితే ఈ క్రాప్ అనేది క్రాప్‌లో నొక్కిన తర్వాత మనకేంటి అనంటే మనకి ది ఫ్రేమ్స్ వస్తాయండి. చూడండి మనకి షార్ట్‌కి కావాలంటే, స్టోరీకి కావాలంటే ఇలాగ ఫ్రేమ్స్ వస్తాయనమాట. మనం స్టోరీ కాబట్టి స్టోరీని నేను సెలెక్ట్ చేసేసుకొనేసి అడ్జస్ట్ చేసేసుకుంటున్నాననమాట. చూడండి ఇలా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత వీడియోని అంటే సైడ్స్‌కి ఎలాంటి కలర్ కనబడకుండా మనం ఓన్లీ మన వీడియో వరకే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఓకే నొక్కేసుకోండి. చూడండి ఎన్ని కలర్స్ చేంజ్ అవుతున్నాయో. ఓకే నొక్కేసుకున్న తర్వాత చూడండి మన వీడియో వరకే ఎంత డిజైన్‌గా మంచిగా కనిపిస్తుంది కదా! ఇలాగ ఇంత ఈజీ అన్నమాట. ఇంత సింపుల్ అండి మనం కలర్ డ్రెస్ చేంజ్ చేయడం అన్నమాట. దీన్ని సేవ్ చేసేసుకున్న తర్వాత ఇది మనకి సేవ్ అయిపోతది. ఆటోమేటిక్‌గా గ్యాలరీలో సేవ్ అయిపోతదనమాట. చూడండి మళ్ళీ వెళ్ళిన తర్వాత రీసెంట్‌లోకి వెళ్ళిపోతే చూడండి మన వీడియో ఎలాగొచ్చేసిందో. చాలా సూపర్బ్‌గానైతే వచ్చిందనమాట. చూడండి ఎలా బావుందో, ఎంత బావుందో. ఇలాగా అయితే మన వీడియో అయితే ఓకే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇలాగ మీరు వీడియోలన్నీ సెలెక్ట్ చేసుకొని సెట్ చేసేసుకొని వీడియోస్ ఎడిట్ చేసేసుకొని అప్‌లోడ్ చేసేసుకోండి. మీకు గనుక ఈ వీడియో నచ్చుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నేనైతే మీకు క్లారిటీగా చెప్పాను ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా నా ఛానల్‌ని విజిట్ అవ్వండి. అండ్ అలాగే మంచి మంచి వీడియోస్‌నన్నీ చూడండి. అండ్ అలాగే నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలాగుందో ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకనంటే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నాకు తెలుస్తది కదా! చూడండి ఎన్ని కలర్స్ ఎంత బాగా చేంజ్ అయితున్నాయో. ఇలాగ మనమైతే చేసేసుకోవచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా వీడియో ట్రై చేయండి. అండ్ అలాగే ఎంతమంది ట్రై చేశారో నాకైతే కామెంట్ పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా మనమైతే కలర్ చేంజింగ్ది వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం సమయం కేటాయించాలి. కాకపోతే మీరు కనుక పర్ఫెక్ట్ అయినారంటే ఒక 2 మినిట్స్లోనే మీరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టిందిలే కానీ మీకు మాత్రం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక 5 మినిట్స్‌లో చేసేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే మీకు నచ్చుతదని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వ్లాగ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఒక ఏంటంటే నేను అడిగేది ఏం లేదండి. ఒక చిన్న లైక్ అండ్ అలాగే చిన్న కామెంట్. అండ్ అలాగే నాకు అంటే నేనంటే ఇష్టపడే వాళ్ళకి అండ్ అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీలో నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఏంటి అంటే చాలా చాలా మంచి మంచి కంటెంట్లు అయితే నేను పెడుతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఈ
ఈ కంటెంట్లను చూసి చాలామంది చాలా ఏమంటారు కాపీ చేస్తున్నారనమాట. కానీ ఇదంతా మీకు దేవుడు ఉన్నాడనమాట. అండ్ అలాంటి ఏవి పట్టించుకోకండి. అండ్ ఫేక్ కంటెంట్లని ఎవ్వరూ ప్రోత్సహించరు, ఆ దేవుడు కూడా ప్రోత్సహించాడు అన్నమాట. ఇది అది అర్థమయ్యే వాళ్ళకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకైతే చిన్న కామెంట్ చేయండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి కూడా నా యూట్యూబ్ ఛానల్ గురించి కొంచెం ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, బాయ్ ఫ్రెండ్స్.